మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల ఏ స్టూడెంట్ అయినా సరే ఇదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏమన్నా రాకపోతే ప్రతి ఒక్కళ్ళు మీడియా మొత్తం కూడా విమర్శించేవాడు. కానీ ఇవాళ ఏ మీడియా విమర్శిస్తుంది, ఎవడు మాట్లాడుతున్నారు? ఏ విద్యార్థి నాకు ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదని రోడ్డు ఎక్కుతున్నాడు, కాలేజీ వాడు కట్టమంటే సచ్చినట్టు కడుతున్నారు డబ్బులు. ఇది ఒక్కసారి మీరు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి ఏం చేసింది, చెడు ఏం చేసింది అనేది ఆలోచన చేయండి. అట్లానే నా జీవితకాలంలో నేను రెండు పనులు, ఒకటి స్వాములకు సేవ చేయడం, రెండు రెడ్డి హాస్టల్ విద్యార్థులు సేవ చేయడం. ఈ రెండు పనులే నా జీవితంలో నేను అనుకున్నాయి. నేను కడదాకా స్వామిని కోరేది ఒకటి, నేను బ్రతికున్నంతకాలం స్వాములకి నా విద్యార్థులకు సేవ చేసే భాగ్యం ప్రసాదించు తండ్రి, అనాయాస మరణం సంభవించలేదు. ఈ రెండు కోరికలు, నాకేమీ కోరికలు లేవు. దయచేసి విద్యార్థులు అంతా డిసిప్లిన్ చేయాలనే ఆశతోటి చేసినటువంటి పరిస్థితి. మరి ఈనాడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి సూపర్ 6 అని అబద్ధపు హామీలతోటి చెప్పి మరి ఈరోజు ఇందాక మన వచ్చారు వెంకటరెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే విద్యార్థుల గురించే ఉన్నారు కాబట్టి మాట్లాడుకుందాం. మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతవరకు అందని పరిస్థితి. ఆయన ఏంటంటే అబద్ధాలు చెప్పం, మనం నీతి నిజాయితీగా ఉండాలా అనే ఆలోచనతోటే మరి మనం ఎలక్షన్లో ఓడిపోవటం జరిగింది. ఏమైనా జరిగినప్పటికీ ఆ ప్రయాణంలో ఒడిదుడుకులు తప్పవు. తిరిగి మళ్ళీ మనం తప్పకుండా అధికారంలోకి వస్తాం. కాకపోతే కొంచెం పేషెన్సీ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి భగవంతుడు మళ్ళీ తిరిగి ఆయన ఆశీస్సులు అటువంటి అవకాశం తప్పకుండా ఇస్తాడని తెలియజేస్తూ మరి అట్లానే 35,000 ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఈ రోజున ఎంత ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటే అంత, 1,10,000 కానివ్వండి, 80,000 కానివ్వండి, 50,000 ఎంత ఉంటే అంత ఫీజు రీయింబర్స్మెంట్ అందరికి ఇచ్చారా లేదా? గత ప్రభుత్వంలో మీలో ఎంతమంది ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటా ఉన్నారు? చేతి ఎత్తండి. ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు ఇవ్వట్లేదు సార్, బ్యాంకు అందరు తీసుకుంటా ఉన్నారు. ఈ 6 నెలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిందా మీకు? లేదు. జగన్మోహన్ రెడ్డి విలువ తెలిసిందా? కానీ ఈ విషయాన్ని మనం మన తల్లిదండ్రులకి, మన బంధువులకి మనం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన జరిగింది, మనకి ఏ విధంగా లబ్ధి జరిగింది, ఈ 6 నెలల్లో మనకి ఏ విధంగా లబ్ధి జరగలేదు అనేది మనం కొద్దిగా చదువుకున్నాం, మనకు కొంత జ్ఞానం ఉంది కాబట్టి మనం మన తల్లిదండ్రులకు కానివ్వండి, మన బంధువులకు కానీ చెప్పి నెక్స్ట్ మళ్ళీ మన డైనమిక్ అండ్ యంగ్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడను. ఆయనెదురుగా కొడుతున్నారు కొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల
జగను ఎజెండా చల్ బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు పూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా గెలిచేద యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరినా గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా